భారత క్రికెట్ చరిత్రలో ఇద్దరు దిగ్గజాలు. ఒకరు మైదానంలో నిప్పులు కురిపించే కింగ్ కోహ్లీ, మరొకరు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచులా చల్లగా ఉండే ఎంఎస్ ధోని. వీరిద్దరి మధ్య పోలిక ఎప్పటికీ తీరని చర్చ. ఈ రోజు మనం వీరిద్దరిలో అసలైన అల్టిమేట్ బాస్ ఎవరో క్లియర్గా చూద్దాం. సెక్షన్ 1, కెప్టెన్సీ స్టైల్. ధోని కెప్టెన్సీ అంటే అదొక చెస్ గేమ్. బౌలర్కి కూడా తెలియని ఫీల్డింగ్ మార్పులు చేస్తాడు. వికెట్ల వెనుక నుండి మ్యాచ్ని శాసిస్తాడు కాబట్టే ఆయన దగ్గర 3 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. మరోవైపు కోహ్లీ కెప్టెన్సీ అంటే అదొక యుద్ధం. తన దూకుడుతో టీం మొత్తంలో జోష్ నింపుతాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై టెస్ట్ క్రికెట్లో భారత్ని నెంబర్ 1గా నిలబెట్టిన ఘనత కోహ్లీదే. సెక్షన్ 2, బ్యాటింగ్ పవర్. కోహ్లీ ఒక రన్ మిషన్. సెంచరీలు కొట్టడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. చేజింగ్లో కోహ్లీ నిలబడ్డాడంటే విజయం మనదే. ఇక ధోని విషయానికి వస్తే ఆయన ఒక వరల్డ్ బెస్ట్ ఫినిషర్. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్ళిందంటే ధోని ఉన్నాడనే భయం ప్రత్యర్థికి కనిపిస్తుంది. ఆ హెలికాప్టర్ షాట్కి స్టేడియం దద్దరిల్లాల్సిందే. ముగింపు మరియు ఫ్యాన్ ఛాలెంజ్. చూశారుగా ఫ్రెండ్స్, వీరిద్దరిలో ఎవరు తోపు అనే చర్చ ఎప్పటికీ ముగియదు. అయితే ఈ వీడియోను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది కేవలం ఇద్దరు దిగ్గజాల మీద ఉన్న గౌరవంతో చేసిన విశ్లేషణ మాత్రమే. ఇక వీరిద్దరిలో అసలైన విజేత ఎవరో, నా అభిప్రాయం ఏంటో నేను మీకు ఇక్కడ చెప్పను. డైరెక్ట్గా కింద ఉన్న నా ఫస్ట్ కామెంట్లోనే పిన్ చేసి పెడతాను. అది చూసి మీరే తెలుసుకోండి. అలాగే అసలు ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడే తేలిపోవాలి. మీరు రోహిత్ శర్మ ఫ్యాన్ అయితే వెంటనే లైక్ చేయండి. హార్దిక్ పాండ్యా ఫ్యాన్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ధోని ఫ్యాన్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరి ఫ్యాన్ అనేది తెలియాలంటే ఇవి కంపల్సరీ పాటించాలి. అవుట్రో, ఫైనల్ కన్క్లూషన్. ఇక నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా మీరే డిసైడ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు ఇచ్చే ఐడియాల్లో దేనికైతే కనీసం 3 నుండి 5 లైకులు వస్తాయో ఆ టాపిక్ మీద నేను ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో వెంటనే కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం.